ఈ వరదలకు కారణం గత ప్రభుత్వం అని చెప్పేసని వాళ్ళంటున్నారు. మీరేమంటున్నారు? టీడీపీ ప్రభుత్వం అని మీరంటున్నారు. అసలు ఎలా సాధ్యమవుతుంది? గత ప్రభుత్వం అనడానికి కూడా అసలు రీజన్స్ ఏంటి? అంటే జగన్ ఫోబియా అనేది చంద్రబాబు నాయుడుకి ఇంకా వదిలినట్లేదు. ఇంత వయసొచ్చినా, ఇన్ని సార్లు ముఖ్యమంత్రి చేసినా, ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయటం. హ్మ్. అంటే విజయవాడలో వరదలకి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. హ్మ్. మీరు సహాయ కార్యక్రమాలు చేయకపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. హ్మ్. పక్కన ఖమ్మంలో వరదలు రావటానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. హ్మ్. ఏది మీరు పథకాలు ఇవ్వకపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఆ! ఇప్పుడు మీకు అప్పులు సరిగ్గా మీరు ఇన్ని అప్పులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అది ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇదే ఒక బాధ్యత కలిగినటువంటి నాయకులు మాట్లాడేది. అరే వరదొచ్చింది. అది క్లియర్‌గా తెలుస్తుంది. మీ అధికారులే జెప్పారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గూడా కావాలని గేట్‌లని ముందే వదలకుండా అప్పుడు ఒకేసారి ప్రజలకి ఇంటిమేషన్ చేయకుండా వదలటం వల్ల జరిగిందని తెలుసు. 4, 5 రోజుల నుంచి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయారు? ఎక్కడ వరదల అంటే దగ్గర ఒక అంటే 4 రోజులు సీఎం అయ్యి ఉండి చంద్రబాబు నాయుడు అన్నా సరే జనాల్లో కనపడుతున్నారు. కానీ అసలు విదేశాలకు వెళ్ళిపోయారన్న మాట కూడా ఎక్కువగా వినపడుతుంది. కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో లేరని ఇలా అంటున్నారు గదా! చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల నుంచి జనాల్లో ఉండి ఏం పొడిచాడు? హ్మ్. ఇప్పటికి అన్నం ప్యాకెట్లు ఇచ్చేటటువంటి దుస్థితి కూడా లేదక్కడ. హ్మ్. ఇప్పటికి కనీసం తాగునీరు అందించేటటువంటి దుస్థితి లేదు. హ్మ్. ఏం చేస్తున్నాడు? షో చేస్తున్నాడా 10 రోజుల నుంచి? ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు రోజు అక్కడే ఉన్నా అని చెప్తా. హ్మ్. 10 రోజులైనా వాటర్ బయటికెళ్ళలేదు. ఇంకా విజయవాడ నీట మునిగే ఉంది 10 రోజులుగా అంటే ఎక్కడైనా జరిగిద్దా 10 రోజులుగా? హ్మ్. 10 రోజులు నీట మునిగే ఉందంటే నేను అక్కడే ఉన్నాను చంద్రబాబు నాయుడు అని చెప్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకెళ్లారు. వాళ్ళకి సంబంధించినటువంటిది మా పార్టీ నాయకత్వం కంటిన్యూ ఉంది. ఒక రోజు 2 రోజుల్లో అంటే ఏ జగన్మోహన్ రెడ్డి గారు విధంగా కలపకపోతే సహాయక జగన్మోహన్ చర్యలు రెడ్డి గారు చేస్తున్నారు ముఖ్యమంత్రి అక్కడ కాదు కదా! ప్రెజెంట్? ఏ విధంగా సహాయక చర్యలు చేస్తున్నారు అక్కడ మా ప్రెజెంట్? స్థానిక బాంబే కాలనీలో గాని, సింగ్‌నగర్‌లో గాని, లేకపోతే బుడమేరుకి సంబంధించిన వరదలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మునిగేవైతే ఈ ఏరియాసే. అసలు ఏ మేరకు అంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా దాని మీద ఎంత వరకు ఫోకస్ పెట్టారు? ఎంతమందిని కాపాడగలిగారు? ఫస్ట్ దీని బాధ్యత ప్రభుత్వం. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. అధికార యంత్రాంగం సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. హ్మ్. అపోజిషన్ పార్టీగా మాకు తోచినంత సాయం మేము చేయగలుగుతాం. సో, జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. ఓకే. అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం అక్కడ ఆహార ప్యాకెట్లు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి మంచినీరు, హ్మ్. వాళ్ళకి సంబంధించినటువంటి భోజన సదుపాయాలు, ఇంకా హ్మ్. ఎవరినైనా సురక్షిత ప్రాంతాలకి తరలించేటటువంటి అంశాల్లో ఏదైతే డే 1 జరిగినప్పటి నుంచి మా స్థానిక నాయకత్వం విజయవాడలో ఉన్నటువంటి ఎంటైర్ నాయకత్వం మొత్తం అక్కడ పనిచేస్తా ఉంది. స్టిల్ ఈ రోజుకి కూడా. హ్మ్. సో, మా మా స్థాయికి మించి మా నాయకత్వం అక్కడ పనిచేస్తుంది. హ్మ్. కానీ చెయ్యాల్సింది ఎవరంటున్నాను? చెయ్యాల్సింది 3 పార్టీల కూటమిగా మీరుండి, హ్మ్. ఎంతమంది నాయకులు, ఇన్ని సీట్లు, ఇన్ని 164 సీట్లతో మీరు అధికారంలో ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదయింది. అసలు సిగ్గని అనిపించట్లేదా? అరే 164 సీట్లు మీరు పెట్టుకొని, ఇంత బలంగా మీరున్నారని చెప్పుకుంటా, 10 రోజుల నుంచి నీటిలో మునిగితే, కనీసం వాళ్ళని ఈ రోజుకి గూడా వాళ్ళకి ఆహార ప్యాకెట్లు అందించలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉండి, ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. వరదలొస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. వర్షాలు పడితే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. వర్షాలు పడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. చంద్రబాబు నాయుడు మనవడు ఏడిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. ఇదేంది నాకు అర్థం కాలా. దేవాంష్‌కి ఏడిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏంటి? హ్మ్. లోకేష్ లావయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. ఇది ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏంది? ఇక చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా జ్వరం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. అసలు మాట్లాడటానికైనా ఉండాలి కదా! ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్. సో, ఆయన ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. మీరు ప్రభుత్వంగా చర్యలు తీసుకోమని మేము అడుగుతుంటే, దీనికి గడిచిన ప్రభుత్వం కారణం. అరే! ఇప్పుడు మీకు అప్పులు పుడుతున్నాయంటే, ఆ అప్పులు పుట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇప్పుడు అభివృద్ధి చేయలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. మేము సూపర్ 6 అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే నిధులు కారణమా? లేవని అంటున్నారు కదా! సంపద సృష్టిస్తా అన్నాడు గదా! నిధులు లేవని మేము ఎప్పుడో జెప్పాం. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి నిధులు లేవు. కొత్తగా నిధులుండేదేంది? మా మా మేము అధికారంలో వచ్చినప్పుడు 100,00,00,000 ఉన్నాయి. మేము అధికారంలో దిగిపోయే సమయానికి 7,000,00,00,000 చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పి ఎళ్ళాం. ఇప్పటికి దాదాపుగా అమరావతి పేరుతో 15,000,00,00,000 అప్పు కోసం ఎళ్లారు. 93,00,00,000తో మరి మీరేం చేశారు? 93 మేము ఉన్నప్పుడు 100,00,00,000 కేవలం మేము అధికారంలో ఉన్నప్పుడు ఉంది. ఓకే. ఓకే. కానీ తెల్లారితే సాలరీలు ఇవ్వాలి. ఓకే. మేము ఆ రోజు మే 30, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది. హ్మ్. జూన్ 1 తారీఖుకి సాలరీలు ఇవ్వాలి, పెన్షన్‌లు ఇవ్వాలి. హ్మ్. రూపాయి ఖజానాలో లేదు. అంటే 100,00,00,000తో ఇవ్వలేరు కదా! అవును. అవును. కానీ వేల కోట్లు కావాలి సాలరీలకి గాని, అవును. పెన్షన్‌లకి గాని. అవును. అవును. కానీ మేము 5 ఏళ్ళు కరోనా 2 ఏళ్లలో ఆర్థికంగా దేశం ప్రపంచం అంతా కుదేలైనా ఎక్కడ మేము సంక్షేమ పథకం ఆపల. మీరు ఈరోజు ఏ పథకం ఇస్తున్నారు? ఏమన్నా ఇచ్చారా? మీరు చెప్పిన సూపర్ 6లో ఒక్కటన్నా అమలు చేశారా? మొన్న 1 తారీఖు పెన్షన్ ఇచ్చామన్నారు. అది కూడా పూర్తిగా ఇచ్చారా?
రైట్. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా అంటే ఏదైతే సెంట్రల్ నుంచి 15,000 కోట్లుని ఆహ్, త ఆహ్, తెచ్చుకున్నారు. అమరావతికి అప్పుగా అడుగుతున్నారు. వాళ్ళు అమరావతికి అప్పుగా ఇస్తా అన్నారంట. ఆ! అంటే అమరావతి అప్పు పేరుతో 15,000 కోట్లు చూస్తే అమరావతి మామూలుగా వర్షాలొత్తేనే మునిగిపోతుంది. మునిగిపోతుంది. అవును. మరి అట్లాంటి దగ్గర 15,000 కోట్లు ఖర్చు పెడితే వైజాగ్ విషయంలోనే కూడా వరదలొస్తే వైజాగ్ సిటీ మునిగిపోద్ది అని చెప్పేసని దాన్ని క్యాపిటల్‌గా అనౌన్స్ చేయకపోవడానికి రీజన్ కూడా మెయిన్ ఇదే అని చెప్పొచ్చు కదా! ఒక తుఫాను వచ్చినటువంటి సందర్భంలో, హుద్హుద్ తుఫాను వచ్చినటువంటి సందర్భంలో కొంత విశాఖపట్నంలో ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. హ్మ్. అది కూడా ఎక్కువ రోజులు జరిగిందైతే కాదు. ఎందుకంటే ఇన్ని రోజులు లేదు. హ్మ్. ఇన్ని రోజులు లేదు. మరి అంటున్నప్పుడు వరదొస్తేనే విజయవాడ 10 రోజులు మునిగితే, హ్మ్. అమరావతి అయితే ఇంకా 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 దారుణమైన స్థితి ఉంటే, హ్మ్. మరి ఇక్కడ మీరు బిల్డింగ్‌లు కట్టేస్తాం, ఇక్కడే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం అనంటే, అవన్నీ రేపొద్దున బూడిదలో పోసిన పన్నీరే గదా! సో, విశాఖపట్నం ఆల్రెడీ దాదాపుగా 25-30 లక్షల పాపులేషన్ ఉన్న నగరం. ఆల్రెడీ రోడ్డు మార్గం, రైల్వే మార్గం, జల మార్గం, వాయు మార్గం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఉంది ఈరోజు. సో, దాన్ని ఒక రాజధాని చేసుకోవాలనేది మాకు అన్నటువంటి ఆలోచన. మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. సో, స్టిల్ దానికి కట్టుబడే ఉన్నాం. మేమెక్కడ గూడా అమరావతిని వ్యతిరేకించట్లేదు. 3 ప్రాంతాల సమాన అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఆర్థిక రాజధానిగా ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వమే ప్రకటించింది కదా! విశాఖని. ఆర్థిక రాజధానిగా ప్రకటించేదేముంది? తీసుకెళ్ళి పరిపాలనా రాజధానిగా పెట్టేయమనండి. ఊరకేదో పేరుకి ఆర్థిక రాజధాని అని ప్రకటిస్తే అయిపోయిద్దా? దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి గదా! ఊరక స్టేట్‌మెంట్ ఇచ్చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నేను ఇది జేసేస్తున్నా, నేను అది జేసేస్తున్నా. అసలు విశాఖపట్నం నా మనసులో ఉంది. విశాఖపట్నం ఆర్థిక రాజధాని. అంతే స్టేట్‌మెంట్ ఇచ్చేస్తే అయిపోయిద్దా? రైట్. ఈ వరదల విషయానికొస్తే గనక బేసిక్‌గా ఎప్పుడైనా సరే గత ప్రభుత్వంలో మేము బాగా గమనించిన విషయం ఎక్కడైనా ఏదైనా విపత్తు జరిగినా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ముందుగా స్పందించేది జన సైనికులు. అసలు ఈ వరదల్లో జన సైనికులు ఏ మేర కనిపిచ్చారు అసలు? అండ్ దట్ టూ పవన్ కళ్యాణ్ గారికి కూడా సంబంధించి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? వరదలు ఇన్ని వరదలొచ్చి ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే మీరు ఏమైపోయారంటే, నేనొస్తే సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందన్న వర్డ్ కూడా ఆయన యూజ్ చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. దీని గురించి మీ కామెంట్ ఏంటి? అసలు జన సైనికులు ఏదో స్పందించారని మీరు అంటున్నారు గదా! అంతకుముందు ప్రభుత్వంలో. స్పందించారా అని అంటున్నాను. స్పందించారు అని ఎప్పుడూ అంటలా. స్పందించరు. హ్మ్. వాళ్ళు సినిమా టికెట్లు బ్లాక్‌లో అమ్మే దగ్గర చాలా యాక్టివ్‌గా ఉంటారు. హ్మ్. సినిమా టికెట్లు ఎక్కువ రేట్లకి అమ్మాలి. సినిమా టికెట్లు బ్లాక్‌లో అమ్మాలి. హ్మ్. దీంట్లో యాక్టివ్. లేదంటే జేబులు కొట్టాలి. సినిమా హాల్లోకెళ్ళి సీట్లు పరాపరా కొయ్యాలి. హ్మ్. లేదంటే పవన్ కళ్యాణ్ ఎవరినైనా తిడితే వాడిని అమ్మలెక్కలు తిట్టాలి. హ్మ్. ఈటిలో యాక్టివ్‌గా ఉంటారు తప్ప వాళ్ళు సహాయ కార్యక్రమాల్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉన్నారు. ఈ 2 పవన్ కళ్యాణ్ అంశం. పవన్ కళ్యాణ్ ఏమంటాడు? నేనొస్తే సహాయ చర్యలకి అడ్డంకి అంటాడు. అవును. ఎవరీయన? డిప్యూటీ సీఎమేగా. డిప్యూటీ సీఎం. ఓపా మూమా. మరి ముఖ్యమంత్రి ఉన్నాడు గదా ముందు. మరి ఆయనేమో పొద్దున్నుంచి సాయం దాకా నేను అక్కడే ఉంటున్నా. అసలు నేను ట్రైన్ పట్టాల పక్కన నిలబడి చంద్రబాబు నేను నాయుడే దానికి చెప్తా. రావద్దన్నాడు అని చెప్పేసని ఒక స్టేట్‌మెంట్ కూడా చంద్రబాబు ఇవ్వడం నాయుడు గారేమో జరిగింది. అసలు అందరూ వచ్చి మొత్తం ఇక్కడికి రండి. హ్మ్. ఈడకొచ్చి ఎవరికి దోచినట్టు ఆళ్ళు సోషల్ మీడియాలో ఫోటోలు పబ్లిసిటీ చేసుకోండి. హ్మ్. నేను ఇదేంటి జేసీబీ ఎక్కుతా. నేను ఆల్రెడీ అక్కడ చెట్లు కొడుతున్నట్టుగా ఫోటోలకు పోజులిస్తా. ఆల్రెడీ వరద నీటిలో దిగినట్టుగా మోకాళ్ళ లోతులో నేను ఒక 4 ఫోటోలకు పోజులిస్తా. ఇది పొద్దున్నుంచి నేను సాయంత్రం దాకా అసలు ఇక్కడ చాలా ఇరగదీసి బిజీగా ఉన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడు. హ్మ్. ఏది 10 రోజుల నుంచి. హ్మ్. ఏమన్నా దానివల్ల ఉపయోగం జరిగిందా? హ్మ్. ఇప్పటికి వరదల నీటిలోనే విజయవాడ ఉంది మనం మాట్లాడుకునే టైంకి గూడా. అవును. అవును. సో, పవన్ కళ్యాణ్ ఏమంటాడు? నేనొస్తే ఇబ్బందే అంటాడు. అంటే అక్కడేంటి పవన్ కళ్యాణ్‌ని రావాలి అనంటే పర్మిషన్ చంద్రబాబు నాయుడు ఇవ్వాలని ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. హ్మ్. నేను రావాలంటే పర్మిషన్ చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు నువ్వు అవసరం లేదులే. నేనిక్కడ ఫోటోలకు పబ్లిసిటీ ఇస్తా. నువ్వు అవసరం లేదులే. నువ్వు ఆ పిఠాపురం వరకు చూసుకో. నీకు అంతకు మించి పెద్ద సీన్ లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్‌గా అంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. హ్మ్. అయినా వీళ్ళిద్దరు గాదు ఎంతమందొచ్చినా ఆడ సహాయ కార్యక్రమాలు చేసే విధంగా చేయించుకోవాలి. రైట్. మనం రోజు అక్కడ కూర్చొని దగ్గరుండి చేపిస్తున్నాం అనే బిల్డప్ గాదు ఇవ్వటం. మనం ఎంతవరకు జరుగుతున్నాయి? ఎవరెవరికి ఎక్కడెక్కడ పంపించాలి? మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వరదలొచ్చినియి. వాలంటీర్ల సిస్టమ్ ఉండేది. సిస్టమ్‌తో 50 ఇళ్ళకి మానిటరింగ్ చేస్తా. ఆ 50 ఇళ్ళను వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం. ఆ 50 ఇళ్ళకి ఆ వాలంటీర్ ఆధ్వర్యంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం. ఆ 50 ఇళ్ళకి ఏమన్నా సహాయ కార్యక్రమాలు అందించడం. ఒక మనిషిని పెట్టి క్లియర్‌గా చేసాం. ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసాం. అంతకుముందు కూడా వరదలొచ్చినియి. విజయవాడకొచ్చినియి. గోదావరి నదికొచ్చినియి. ఎక్కడ ఇంత ఇబ్బంది రాలా. ఈరోజు కొన్ని వందల మంది ప్రాణ నష్టం జరిగింది. అఫీషియల్‌గానే వాళ్ళు 70 డిక్లేర్ చేసున్నారు. అనఫిషియల్‌గా ఇంకా చాలా మృతదేహాలు సముద్రంలో కొట్టుకుపోయినయి ఉన్నాయి. సో, ఇంత దారుణమైన పరిస్థితులుంటే, ఈ ఉప ముఖ్యమంత్రి లేదంటే ఆ ముఖ్యమంత్రి ఈళ్ళు మాట్లాడేటటువంటి మాటలేంది? దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ వరదలొచ్చినియంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఇక్కడ ఏం సహాయ కార్యక్రమాలు జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంట. వాళ్ళకి అన్నం అందకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. వాళ్ళకి పాల ప్యాకెట్లు అందకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. రైట్. ఇదే.